తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నిప్పు రాజుకుంది. కృష్ణా జలాల వివాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతా అంటూ చెప్పారు ఆయన. మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానంటూ కూడా చంద్రబాబు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కృష్ణా జలాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. జగన్ హయాంలో ఆగాయని హరీష్ రావు, తాను చెబితే చంద్రబాబు ఆపారని రేవంత్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. So under such circumstances there is some force in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్, లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రేవంత్ ఏం మాట్లాడారు, హరీష్ రావు ఏం మాట్లాడారు, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, ఆ విషయం పక్కన పెడితే నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి వరకు ఈ అంశం వచ్చింది అంటే రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం కానీ పొలిటికల్ రప్చర్ క్రియేట్ అవ్వకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయనే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం చెప్పబోతున్నారంటే ఒక క్యూరియాసిటీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, ఈ జలవనరుల వ్యవహారం అనేది నాకు మనం మాట్లాడుకున్నట్టుగా కూడా చాలా సున్నితమైనటువంటి అంశం. దీంట్లో ఏది మాట్లాడినా సరే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడితే ఇటు తెలంగాణలో తంట, లేదంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే అటు సెటిలర్ల కోపం వస్తుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కోపం వస్తుంది, లేదు వీళ్ళిద్దరు కలిసి కేంద్రం మీద నెపం వేస్తే అది బీజేపీ కోపం వస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుంది. అయితే వాస్తవానికి ఏంటి అని అంటే మనం ఆ చరిత్ర ఒకసారి చూసుకుంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి అంటే కృష్ణా నదీ జలాలకు సంబంధించి గతంలో మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా కొంత దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ అనుమతులు రాకుండానే దీనికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి పనులు కొంత మొదలు పెట్టారనేది అప్పట్లో ప్రధానంగా జరిగినటువంటి చర్చ. అయితే దానికి సంబంధించి అటు అంటే తెలంగాణ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అంటే జగన్ కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. అదే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లో ఆ వ్యవహరించడం అనేది జరిగింది. దీంతో ఈ పనులు అనేది ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దీనికి సంబంధించి ఎవరికి కూడా అంటే ఒక స్పష్టత లేదు. అంటే ఇటు బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అంటే తామే ఆపామని బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చింది, తాను ఆపానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికైతే
ఇది 2020లోనే ఈ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అంశంలో అంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది కొంత తప్పు, కొంత సమాచారం లేకుండా మాట్లాడారు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి పనులు అయితే ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు. కానీ 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు వచ్చిన తర్వాత ముందుకు వెళ్లాలని చెప్పడంతో పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు వెర్షన్ ఎలా ఉంటుంది అంటే అటు సాగునీటి మంత్రివర్యులు ఏ విధంగా అంటే నిమ్మల రామానాయుడు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన కూడా ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి బయట ఎక్కడో కామెంట్ చేస్తే పర్వాలేదు, కానీ అసెంబ్లీలో ఆన్ ద రికార్డ్ ఆయన చేసినటువంటి కామెంట్ కాబట్టి అది ప్రభుత్వం తరపున చేసినటువంటి ఒక కామెంట్గా అధికారికంగా చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు చంద్రబాబు పెట్టి వాస్తవాల్ని కానీ ఒకవేళ వివరిస్తే పరిస్థితి ఏంటనేది కూడా ఒక ఇంత ఇదిగా ఉంది. గురు శిష్యుల మధ్య ఏమైనా పొలిటికల్ రప్చర్ ఏమైనా రాజుకుంటుందా అనేది కూడా ఒక ఇంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీని ఎలా చూడాలి? కొంత అంటే గురు శిష్యుల మధ్య జల రప్స అనేది ఇప్పటికే మొదలైపోయింది ఒక రకంగా చెప్పాలి అని అంటే దీనికి సంబంధించి ఇప్పుడు కిందకి మనం మాట్లాడుకున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది మాట్లాడేశారు. ఇప్పుడు చంద్రబాబు కనుక దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అటు రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు గత కొన్నాళ్ళుగా కాదు దాదాపు 10 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కలిసే అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఈ జలవనరుల అంశానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ ని ఇరుకును పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఇరుకును పడిపోయారు. ఇటు చంద్రబాబుని కూడా ఒక రకంగా ఇరుకును పెట్టేశారు. కొంత తొందరపాటు వ్యాఖ్యలు, కొంత సమాచారం లేకుండా మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అనేది స్పష్టంగా అయితే చెప్పొచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జలవనరులకు సంబంధించి అయితే పొలిటికల్ రప్చర్ అయితే రాజుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నిప్పు రాజుకుంది. కృష్ణా జలాల వివాదంపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడుతా అంటూ కూడా చెప్పారు. మీడియా సమావేశం పెట్టి మాట్లాడతాననేటప్పటికీ దీనికి సంబంధించి ఒక ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఏం మాట్లాడతారు, ఎవరు చెప్పింది వాస్తవం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, హరీష్ రావు చెప్పింది నిజమా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన చెప్పినవి అలాగే ఆయన ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఇదంతా కూడా ఆగిందా అనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. కృష్ణా జలాలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్ హయాంలో ఆగాయని హరీష్ రావు, తాను చెప్తే చంద్రబాబు ఆపాడని రేవంత్ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు అఫీషియల్గా. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే మాటల యుద్ధం మొదలైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.